చైతన్య గారు డిస్పోజబుల్ గ్లాసెస్ కానీ, ప్లేట్స్ గానీ యూజ్ చేస్తే ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం మనం. హ్మ్. ఇప్పుడు దీని మీద జర్ర నీళ్ళు పోసి చూద్దాం ఏమైతది. హ్మ్. కొద్దిసేపు ఇది పక్కకు పెట్టినాం. ఇప్పుడు చూడండి ఈ కప్పులు ఉన్నాయి కదా, హ్మ్. ఈ కప్పులో కూడా నీళ్ళు వేసి చూద్దాం ఏమైతుంది. ఇప్పుడు మనం ఏం చేసినాం, పేపర్ మీద నీళ్ళు వేసినాం, పేపర్ కప్లో కూడా నీళ్ళు వేసినాం. అవునండి. ఖరాబ్ అయితే రెండు ఖరాబ్ అవ్వాలి. అంతేగా. కానీ ఫస్ట్ ఇప్పుడు మనం పేపర్ చూద్దాం. హ్మ్. ఇప్పుడు చూడండి దీని మీద ఇంకా నీళ్ళు ఉంది కొంచెం. హ్మ్. ఈ నీళ్ళు ఇట్లా పడేద్దాం. హ్మ్. ఇప్పుడు దీని మీద ఉన్న పెయింట్ పోయిందా లేదా? పోయింది. అట్లనే ఏమైందంటే డిఫ్యూజ్ అయింది మొత్తం. హ్మ్. దాని అర్థం ఏంటంటే ఈ పేపర్ పైన ఎటువంటి లేయరింగ్ లేదు. హ్మ్. అవునా కదా? హ్మ్. ఇప్పుడు ఈ పేపర్ కప్ ఉంది, హ్మ్. ఆల్మోస్ట్ అంతేసేపు అయింది దీంట్లో నీళ్లు పోసి. హ్మ్. ఏమైనా ఖరాబ్ అయిందా? అవ్వలేదుగా. అవ్వలేదు కదా. దీని అర్థం ఏంటంటే ఈ పేపర్ కప్లకు లోపట కూడా ఏదో లేయర్ ఉంటది. ఆ హ్మ్. లేయర్ ఏముంటది? హ్మ్. ప్లాస్టిక్ లేయర్ ఉంటది. ఓహ్! అందుకే ఇటువంటి కప్స్ అవాయిడ్ చేయాలి.